తాడేపల్లిగూడెం ఫెమినా లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆల్రెడీ మీ కొన్ని విషయాలన్నీ చెప్పడం జరిగింది. సుమారు 108 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఆయన పితామహుడు లయన్ మెల్విన్ జోన్స్ 210 దేశాల్లో ఒక సుమారుగా 50,000 క్లబ్స్తో ప్రత్యేకించి మన జిల్లా 3,000 మంది సభ్యులతో కొనసాగుతూ అందులో 700 మంది మహిళలు ఉన్నారండి మన జిల్లాలో. డిస్ట్రిక్ట్ 316G అంటే ఒక ఎంటైర్ ఓల్డ్ వెస్ట్ గోదావరి 79 క్లబ్స్. అందులో ఒక ఫెమినా సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం ఒక 3-4 years బ్యాక్, నర్స్పూర్ ఫెమినా లయన్స్ క్లబ్. అలాగే ఒక 3 ఏళ్ళ తర్వాత పాలకొల ఫెమినా లయన్స్ క్లబ్. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్. అంటే మహిళలకి ఎందుకు చేస్తున్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లస్ న్యూ వాయిస్ అని లయన్స్ ఇంటర్నేషనల్ కూడా అత్యధిక సంఖ్యలో ఒక లీడర్షిప్లో, లైనిజం అంటేనే లీడర్షిప్ అండి. లీడర్షిప్ నుంచి సర్వీసెస్ రైజ్ చేయడం, ఒక మీ సర్వీసెస్ చేసేవన్నీ కూడా తర్వాత చెప్తాం. ముందుగా మీకు ఏంటంటే జిల్లా నుంచి ఈ కొత్త క్లబ్ స్టార్ట్ చేస్తూ సహకరించిన పెద్దలందరికీ కూడా జిల్లా తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ లైనిజం అన్నది ఒక లీడర్షిప్ ప్లాట్ఫామ్ విత్ ఇంటరాక్ట్ విత్ 14 lakhs పీపుల్ అండి. 14 లక్షల మందితో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు ఒక చిన్న పోర్టల్లో మన మెంబర్షిప్ ద్వారా. సో ఇవన్నీ బేసిక్స్ అన్ని మనం నేర్చుకుంటే ఒక ఫస్ట్ మన క్లబ్ నుంచి మీకు ఇప్పుడు వచ్చి 4 క్లబ్స్ కలిపితే ఒక జోన్ చైర్పర్సన్ ఆయన షేక్ బాజీ గారు. అలాగే ఆయన తర్వాత మీరు 3-4 జోన్లు కలిపితే తణుకు క్లబ్స్, తాడేపల్లిగూడెం క్లబ్స్ కలిపితే ఒక రీజన్ చైర్పర్సన్ ఉంటారు. అటువంటి ఒక 5-6 ప్రాంతాలు కలిపితే ఒక జిల్లా. ఇటువంటి జిల్లాలన్నీ కలిపితేనే ఒక స్టేట్ లో ఒక మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కింద ఉంటుందండి. అంటే మనం ఒక క్లబ్ స్థాయిలోనే ఒక 10-15 మందితో మన ఇంటరాక్షన్ మొదలు పెడితే అలా జోన్ అవ్వచ్చు, రీజన్ అవ్వచ్చు, మన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఆ స్థైర్యంతో పాటుగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి, ఒక భరోసా ఇచ్చేటువంటి, భవిష్యత్తుకు పునాది వేసేటువంటి మహోన్నత సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్. దాన్ని మెల్విన్ జోన్స్ అనే మహానుభావుడు ఎప్పుడో 108 సంవత్సరాల క్రితం స్థాపిస్తే ఇవాళ మనందరం కూడా దాని ఫలాలను ఎంతో మందికి విశ్వవ్యాప్తంగా అందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సుబ్బారావు గారు, ఏదైతే ఇక్కడున్నటువంటి ఫెమినా క్లబ్ ఆవిర్భావంలో మీరు కూడా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా రాబోతున్నారు. కాబట్టి మా ఫెమినా క్లబ్కి అనేక మెడికల్ క్యాంప్స్ మీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరి మా ఆర్వీఎస్ రాజు గారు, వారు కూడా చక్కగా సేవా స్ఫూర్తితో అందరికీ మంచి దృక్పథంతో సేవలు అందించేటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడున్నటువంటి డిస్ట్రిక్ట్ లీడర్షిప్ చైర్పర్సన్ స్వరూప్ గారు. లీడర్షిప్ అంటే మనోవికాసం కోసం, మానవ సంబంధాలని అభివృద్ధి పరచుకోవడం కోసం, మనకున్నటువంటి జ్ఞానాన్ని షేర్ చేయడం కోసం ఒక అద్భుతమైన అవకాశం. దాని ద్వారా ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి లయన్స్ని మనం కొలబరేట్ చేసుకుంటూ వారి అభిరుచులను కానీ, వారి సేవలను కానీ, మరి మానసిక వికాసం కోసం ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి లీడర్షిప్ చైర్పర్సన్ ఉంటారు. ఆ లీడర్షిప్ చైర్పర్సన్గా మన విత్ ఇన్ స్టేట్లోను, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఒక పర్యాటక మరి కార్యక్రమాల్ని వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానిలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇప్పుడే మనకి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు చార్టెడ్ అకౌంటెంట్ ఫెమినా లయన్స్ క్లబ్ విధి విధానాలను మాజీ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు వివరించారు.